హలో గాయ్స్, లెట్స్ మేక్ పన్నీర్ బిర్యానీ. దానికి ముందుగా పన్నీర్ కావాలి, కర్డ్ కూడా కావాలి కదా, ఫ్రైడ్ ఆనియన్స్, తర్వాత గ్రీన్ లీవ్స్ అండ్ పచ్చి బఠానీలు ఇక్కడ కనిపిస్తున్నవన్నీ చాప్ చేసుకోవాలి. అండ్ రైస్ అయితే 70% కుక్ అవ్వాలి. ఇక్కడ మనకి బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేసుకున్న తర్వాత కొంచెం ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్, క్యారెట్, బీన్స్ అయితే ఆప్షనల్. తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసుకొని తర్వాత గ్రీన్ బీన్స్ కూడా వేసుకోవాలి. నెక్స్ట్ టమాటోస్ అయితే మనము ఒక్కటైతే సరిపోతుంది. అసలు యాక్చువల్గా 2 కట్ చేసినామేమో, కొంచెం పెద్దగా ఉన్నాయి అవి. బట్ ఒకటి సినఫ్, అంటే లైక్ గ్రేవీ అయితే మంచిగా వచ్చింది, ఎక్కువ గ్రేవీ వచ్చింది. ఇక్కడ కారం, ఉప్పు తగినంత వేసుకోవాలి. గరం మసాలా అండ్ ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని పక్కకు పెట్టుకొని ఇంకా కొన్ని కర్రీలో వేసేసుకోవాలి. దాని తర్వాత కర్డ్ వేసుకోవాలి, ఇంకా కొంచెం మంచి థిక్ గ్రేవీ రావడానికి. కసూరి మెంతి లేదు కాబట్టి ఇక్కడ మేము ఫ్రెష్ మెంతి కూర వాడినాము. అండ్ కొత్తిమీర ఆకు. నెక్స్ట్ వచ్చేసి పుదీనా వేసుకున్న తర్వాత పన్నీర్ కూడా మనం రోస్ట్ చేసుకున్నవన్నీ మంచిగా వేసుకొని కొంచెం ఒక 2 మినిట్స్ అట్లా కుక్ అయిన తర్వాత మనము రైస్ అనేది 70% కుక్ చేసుకున్నాం కదా ముందే, దాంట్లో అన్ని స్పైసెస్ వేసుకొని ఆ రైస్ని మనం దీంట్లో వేసేసుకొని పైనంగా ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసుకున్న తర్వాత మనం ఫుడ్ కలర్ వాడాం కాబట్టి ఇక్కడ పసుపు, కొన్ని వాటర్ యాడ్ చేసినాము. మా అక్క ఏం చేసిందంటే నిమ్మకాయ యాడ్ చేస్తే రెడ్ అవుతుంది కదా, యాడ్ చేయని అన్నది. నిమ్మకాయ యాడ్ చేస్తే రెడ్ అవ్వలే, మనము పసుపు ఇంకా సబ్బు యాడ్ చేస్తే రెడ్ అవుతుంది. ఆరెల్స్ లెమన్ ఇంకా సోప్, అంటే లైక్ దీనికి ఒక బేస్ కలిపితేనే కదా రెడ్ అవుతుంది. మేమేమో అట్లా కలిపి చూసినాం, బిస్కెట్ ఎల్లో అయింది. సో ఫైనల్గా అవుట్పుట్ అయితే బాగా వచ్చింది. మంచి గ్రేవీ కూడా మంచిగా వచ్చింది, మసాలా. నేను ఫస్ట్ టైం చేసిన కానీ మంచిగా ఉంది టేస్ట్ అయితే. అందరూ అసలు ఖాళీ చేసేసారు అనమాట. ఇంత ఈ వీడియో.